దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సుకు ఏపీ బృందం హాజరు కానుంది. ఈ మేరకు ఏపీ నుంచి ప్రతినిధుల బృందం హాజరయ్యేందుకు ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు బృందం దావోస్లో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు లోకేష్, టీజీ భరత్ అధికారులు వెళ్లనున్నారు. రాష్ట్రంలోని వనరులు, పెట్టుబడి అవకాశాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దావోస్లో వివరించనున్నారు. రాష్ట్రంలో సాంకేతిక పాలన, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, స్మార్ట్ సిటీస్, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులలో ఏపీలో ఉన్న అవకాశాలను సీఎం చంద్రబాబు వివరించనున్నారు. దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సుకు ఏపీ బృందం హాజరు కానుంది. ఈ మేరకు చంద్రబాబు, లోకేష్ బృందం దావోస్లో పర్యటించనుంది. ఈ పర్యటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రావంతి. ఈ నెల 20 నుంచి 4 రోజుల పాటు కూడా ఇక సీఎం చంద్రబాబు నాయుడు బృందం అయితే దావోస్ లో పర్యటించనున్నారు. ఇక ఏపీలో మౌలిక సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా పెట్టుబడులు, అదేవిధంగా వనరులు, ఏదైతే ఇటు పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నటువంటి వనరులపై ఇక పూర్తి స్థాయిలో పారిశ్రామికవేత్తలతో అయితే కనుక భేటీ కానున్నట్టు కూడా తెలుస్తోంది. ఇంకా 4 రోజులు చూసుకున్నట్లయితే కనుక ఈ పర్యటనలో భాగంగా ఇటు మంత్రులు సైతం కూడా హాజరు కానున్నట్టు కూడా తెలుస్తోంది. దీంతో పాటు కీలకమైనటువంటి అధికారులు సైతం కూడా ఈ యొక్క పర్యటనలో భాగమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఏపీలో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే పెట్టుబడులకు అనుకూలంగా ఉండడంతో పాటు ట్యాక్సులు సైతం కూడా తగ్గించి వనరులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైనటువంటి రూపకల్పన చేయొచ్చు, అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు ఇటు పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా ఉపయోగపడబోతుంది అన్న దానిపై కూడా ఇటు ఈ యొక్క పర్యటనలో అయితే చంద్రబాబు నాయుడు బృందం వివరించనున్నట్టు కూడా తెలుస్తోంది. గతంలో కూడా చూస్తున్నట్లయితే కనుక 2014 నుంచి 19 వరకు చూస్తున్నట్లయితే ప్రభుత్వం ఏదైతే టీడీపీ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అప్పుడు కూడా కొన్ని పర్యటనలు జరిగాయి. ఆ పర్యటనలో భాగంగానే ఇటు పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి నేపథ్యం కూడా కనబడ్డాయి. అయితే ఇప్పుడు మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఏదైతే ఇప్పుడు కేంద్రం సైతం కూడా ఈ కూటమిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేంద్రము అదేవిధంగా రాష్ట్ర సహాయ సహకారాలతోటి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, పరిశ్రమలకు ఏ విధంగా అనుకూలంగా ఉంది, అమరావతి రాజధాని ఏ విధంగా బిల్డప్ చేయగలుగుతున్నారు, వీటన్నిటినీ కూడా ఇటు ఈ యొక్క పర్యటనలో భాగంగా కొంతమంది పారిశ్రామికవేత్తలను కలిసి వీటన్నిటిపై కూడా వివరించే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడే స్టేట్ డెవలప్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు వీటన్నిటికి కూడా ఏ విధమైనటువంటి పెట్టుబడులు కట్టే ఏ విధమైనటువంటి ఉపయోగం కలుగుతా ఉంది, అదేవిధంగా రాష్ట్ర ప్రజా ప్రయోజనాలతో పాటు యువతకి ఏ విధంగా ఏ విధంగా నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్నారు, వారికి సైతం కూడా ఉద్యోగ రూపకల్పన చేసేందుకు కూడా ఈ యొక్క పర్యటన అనేది కూడా ఉపయోగపడుతున్నట్టు ఇప్పటికే ఈ యొక్క మంత్రిత్వ ఏదైతే కేబినెట్ సమావేశంలో కూడా చర్చించినట్టు కూడా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి ఇప్పుడు ఈ పర్యటనలో భాగంగానే ఇప్పుడు రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కొరకు కూడా ఈ యొక్క పర్యటన అనేది ఉంటున్నట్టు తెలుస్తా ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.